ప్రైజ్ లార్డ్. నిన్న మీరు తెలుసుకున్నాం, మీరు నూతన సృష్టి అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు మరి కాస్త లోతైన సత్యాన్ని మీకు చెప్తున్నాను. మీరు శరీరమా లేదా ఆత్మ? బైబిల్లో మనకు రాయబడింది మానవుడు 3 భాగాలుగా ఉన్నాడనే విషయం తెలియజేస్తున్నాడు. అది మీకు చెప్పే ముందు మీరు అద్దంలో చూస్తున్నప్పుడు మీకు కనబడుతుంది మీ శరీరం. అది మీ శరీరంలో ఆత్మగా మీరు నివసిస్తున్నారు. బైబిల్లోని మనకు రాయబడిన వాక్యాన్ని మనం చూసుకుందాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడుబడునుగాక. ఇక్కడ ఆత్మయు జీవమును శరీరమును అంది. బైబిల్లో మనకి ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్, సోల్, బాడీ అని రాయబడింది. మానవుడు 3 భాగాలుగా ఉన్నాడు: ఆత్మ, ప్రాణము, శరీరం. ఈ ఆత్మ అనేది దేవునితో కాంటాక్ట్ అయ్యే భాగం. ప్రాణం అంటే మీ ఆలోచనలు, ఉద్రేకాలు, భావాలు అవన్నీ కూడా మనస్సు అన్నమాట. ఇది ప్రాణం అనేది మైండ్, ఇది దాంట్లోనే ఇవన్నీ వస్తాయి అన్నమాట. శరీరం అనేది భౌతిక ప్రపంచంలో మనం ఫిజికల్గా ప్రతిదాన్ని కాంటాక్ట్ అవ్వడానికి ఈ శరీరం అనేది. ఈ శరీరము కంటి ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మనం టచ్ చేయగలుగుతాం. ఈ విధంగా 3 భాగాలుగా మనం ఉన్నాం. నిన్నటి దినంలో మనం నూతన సృష్టి మార్చబడింది మీ ఆత్మ. బయటికి నిన్న దినం మనం నేర్చుకున్నాం ఏంటంటే, నూతన సృష్టిలో మీరు నూతన సృష్టి అయ్యారని తెలియచేసినప్పుడు బయటికి అంతా కూడా నార్మల్గా ఉంటారు, కానీ లోపల మాత్రం ఆత్మ నూతన సృష్టిగా మార్చబడింది. పాత స్వభావం మీ ఆత్మలో తొలగిపోయింది అని నేను నేర్చుకున్నాం కదండి. ఆ ఆత్మే మీరు. మీ ఆత్మ నూతన సృష్టిగా మార్చబడినది. మీ ఆత్మ దేవునితో సంబంధాన్ని కలిగి ఉంది. ఇప్పుడు మీ ఆత్మ దేవుని స్వభావాన్ని కలిగి ఉంది. అయితే చూడండి, ఆత్మ మారింది, కానీ మనస్సు, నెక్స్ట్ శరీరము ఇంకా మార్పు చెందలేదు. శరీరం అనేది శరీరం మీకు ఒక సేవకుడిగా ఉంది. మీరు ఆత్మీయ ఉన్నారు కదండి. మీ ఆత్మ యజమానుడు దేనికి? శరీరానికి. శరీరానికి మీరు ఆజ్ఞాపించవచ్చు. ఆత్మ మనసుకి ఆజ్ఞాపిస్తుంది. నెక్స్ట్ ఆత్మ మనసుకి చెప్పినప్పుడు మనస్సు శరీరానికి చెప్తుంది ఎటు చేయాలి అనే విషయాన్ని. చూడండి, ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు చాలా ఉన్నతమైన శిఖరాలకి మీరు చేరుకోగలుగుతారు. దేవుని వాక్యము క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది మీరు తెలుసుకున్నప్పుడు ఆత్మ, ప్రాణము, దేహము గురించి మీరు చక్కగా మీరు నేర్చుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే మీ ఆత్మీయ జీవితము చాలా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే బైబిల్లో మనకు రాయబడింది 1 తెస్సలోనిక 5:23లో ఆత్మ, ప్రాణం, దేహం అని. దీంట్లో ఆత్మ మీరే ఉన్నారు, ప్రాణం, మనస్సు అవి మీకు ఇవ్వబడ్డాయి, శరీరం కూడా మీకు ఇవ్వబడినది. మీ ఆత్మకు ఇవ్వబడినవి ఇవన్నీ కూడా. అంటే మీకు ప్రాణం ఉంది, మీకు శరీరం ఉంది, మీరు ఆత్మయ్య ఉన్నారు. ఈ భూమి మీద చలించడానికి ఈ శరీరం ఉంది. మీరు ఏం చెప్పినా అది చేస్తూనే ఉంటుంది. మీరు ఏం చెప్తే అది చేయాలి. చూడండి, యజమానుడు చెప్పినట్టుగా పనివాడు చేయాలి. పనివాడు యజమానికి చెప్పే అధికారం లేదు. యజమానుడు ఏం చెప్తే పనివాడు చేయవలసిందే. అదేవిధంగా మీ ఆత్మ మీ దేహానికి చెప్పినట్లుగా చేస్తుంది. మనసు కూడా మీరు చెప్పినట్లుగా చేస్తుంది. అయితే మనసులోనే ఉద్రేకాలు, భావాలు ఇవన్నీ వస్తున్నప్పుడు వాటిని పునరుద్ధరించుకోవాలి. దేని ద్వారా అంటే వాక్యం ద్వారా. పాత జీవితము సాతాను ఏ విధంగా చెప్తాడంటే, పాత జీవితాన్ని చూపిస్తుంటాడు. నువ్వు పాపి, దోషివి, ఇలా నిందారహితంగా నిందిస్తూనే ఉంటుంటాడు. మనం అప్పుడు ఈ వాక్యాన్ని తీసుకొని వాక్యములో మీరు ఏమై ఉన్నారనే విషయాన్ని వాక్యం చెప్తుంది. నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి ఏమై ఉన్నారని బైబిల్ చెప్తుంది.
ఆ విధంగా మీరు నడుచుకున్నప్పుడు మీ భావాలని, ఉద్రేకాలన్నీ కూడా పాత స్వభావం అంతా తొలగిపోయి కొత్త స్వభావం ఏదైన విషయాన్ని మీకు తెలుస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఇక నుంచి ఎప్పుడైనా మీరు మీ జీవితంలో ఏదైనా నొప్పి కానీ, బాధ కానీ అనిపించినప్పుడు, శరీరంలో అనారోగ్యం అనిపించినప్పుడు అది మీకు కాదు, అది మీ శరీరానికి. మీరు మీ శరీరానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ శరీరంలో నుండి ఆ వ్యాధిని వెళ్ళిపోమన్నప్పుడు అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు అధికారి ఉన్నారు ఈ శరీరానికి. మీ ఆత్మ బలమై ఉన్నది, దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నది, దేవుని నీతి ఉన్నది. మీరు దేవుని దృష్టిలో నీతిగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నారో అదే నీతి, అదే పరిశుద్ధ ఇప్పుడు మీలో ఉంది, మీ ఆత్మలో ఉంది. తిరిగి జన్మించిన ఆత్మ యొక్క స్వభావాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఇది మీకే ఉన్నది. మీరు నిజంగా నూతన సృష్టిగా మార్చబడినట్లయితే మీ ఆత్మ నూతన స్వభావాన్ని కలిగి ఉంది. అది దేవుని స్వభావము, దేవుని లాంటి జీవితము, దేవునిలాగా ఆలోచిస్తుంది, దేవుని లాంటి పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో మీరు కూడా అంతే నీతిమంతుడిగా మీ ఆత్మ మార్చబడింది. ఇప్పుడు మీ ఆత్మకు వాక్యం ద్వారా ఏం చేయాలని నేర్చుకోవాలి. మీ జీవితంలో ప్రతీది కూడా మీ ఆత్మకి వాక్యంతో మీరు పోషించుకున్నప్పుడు మీ జీవితంలో ఆలోచనలు, ఉద్దేశాలు, మనసులు ఇవన్నీ కూడా మీ జీవితంలో చక్కగా దేవుని చెప్పినట్టుగా నడుస్తుంది. దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎన్నడైనా రోగము కానీ, వ్యాధి వచ్చినప్పుడు భయపడకుండా మీ ఆత్మకి ఏ రోగము కానీ, ఏ వ్యాధి కూడా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని వలన పుట్టింది, అది దాని DNA చేంజ్ అయిపోయింది, దేవుని లాంటి DNAగా మారిపోయింది. కాబట్టి భయపడకండి, ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం. మేము శరీరము, ప్రాణ, ఆత్మ అనే విషయాన్ని మాకు తెలియచేస్తున్నాం. మేము ఆత్మయున్న అనే విషయాన్ని మాకు క్లియర్గా తెలియచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా మనస్సుని ఇంకా మేము రూపాంతరం చెందుకోవాలనే విషయాన్ని మాకు తెలియచేస్తున్నావు. ఎందుకంటే మనసు మార్పు చెందలేదు, మాకు నీ విషయాన్ని తెలియచేస్తున్నావు తండ్రి. ఆత్మ మారి ఉన్నది, తిరిగి జన్మించి ఉన్నది, దేవుని దృష్టిలో నీతిగా ఉంది, పరిశుద్ధముగా ఉంది అనే విషయాన్ని, దేవునితో ఎటువంటి విరోధ భావం లేకుండా దేవుని ఎదుటి నిందారహితంగా నిలుచుకునే సామర్థ్యతను మా ఆత్మకు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఇక్కడ నుండి తండ్రి మీతో మాట్లాడడానికి మాకు సహవాసం ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మేము మీతో కాంటాక్ట్ అవ్వడానికి నువ్వు ఇచ్చిన కృపబట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తిరిగి జన్మింప చేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, మనస్సులోని మా వాక్యము చేత, మీరు ఇచ్చిన వాక్యము చేత రూపాంతరం చెందుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నావు. మా శరీరం ద్వారా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మేము ఏ విధంగా నడుచుకోవాలో అన్నీ కూడా మాకు తెలియజేస్తున్నావు. ఈ శరీరానికి యజమానుడిగా మేము ఉన్నామనే విషయం మాకు తెలియజేస్తున్నావు తండ్రి. ప్రభువా, ఈ విషయం మాకు సత్యాన్ని తెలియజేసినందుకు నీ స్తోత్రాలు. ఇక నుండి మేము ఆత్మయ్య ఉన్నామనే విషయాన్ని మాకు తెలియజేసినందుకు నీ స్తోత్రాలు. నీకు మహిమ చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆత్మయ్య ఉన్నారనే విషయం నమ్మినట్లయితే కామెంట్లో ఐఎమ్ స్పిరిట్ అని వ్రాయండి. రేపటి విషయంలో ఇంకా లోతైన సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు మిస్ కాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.